ఇంటర్నెట్ విస్తరించిన కొద్దీ సౌకర్యాలు పెరిగాయి. కానీ అదే సమయంలో మోసాలు, హ్యాకింగ్లు కూడా భయపెట్టే స్థాయికి చేరాయి. ఇటీవల ఫోన్ హ్యాకింగ్ ఘటనలు మరింతగా పెరిగాయి. కేవలం కాల్ లేదంటే మెసేజెస్ ద్వారా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే వరకు హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు హ్యాకింగ్ ప్రక్రియ కూడా అత్యంత స్మార్ట్గా మారింది. అనుమానాస్పద లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. ఫోన్లోని యాప్లు, బ్యాంక్ వివరాలు, ఫోటోలు అన్నీ హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతాయి. మొబైల్ స్క్రీన్ రిమోట్గా నియంత్రించగల సాఫ్ట్వేర్లు వంటివి వారి ప్రధాన ఆయుధాలు. ఈ టెక్నిక్లతో యూజర్ ఏం టైప్ చేస్తున్నాడో, ఏ యాప్ వాడుతున్నాడో, ఏ బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో హ్యాకర్కు లైన్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు బ్యాంకు ఉద్యోగుల్లా నటిస్తూ కాల్ చేస్తారు. మీ ఖాతా బ్లాక్ అయింది, వెరిఫికేషన్ చేయాలి, కేవైసీ అప్డేట్ అవ్వలేదు అంటూ భయపెట్టి ఓటీపీ తీసుకుంటారు. ఆ ఒక్కసారే వారి పని పూర్తయిపోతుంది. మరికొన్నిసార్లు సోషల్ మీడియాలో నకిలీ పేజీలు సృష్టించి లాగిన్ వివరాలు తీసుకుంటారు. ఇలా ఒక్కో దశలో వ్యక్తిని మోసం చేసి చివరకు డబ్బును కాజేస్తున్నారు. ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనలో డిజిటల్ అవగాహన తక్కువ. ఎవరు పంపించిన లింక్ అనేది చూడకుండా ఓపెన్ చేస్తాం. ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కాల్, ప్రతి మెసేజ్ని నమ్మేస్తాం. హ్యాకర్లు ఈ నిర్లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అదనంగా ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ డేటాలు చాలా చోట్ల లీక్ అవడం వల్ల హ్యాకర్లకు ముందే కొంత సమాచారం తెలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తప్పనిసరి. తెలియని నంబర్ల నుంచి వచ్చిన లింక్లు ఎప్పుడు ఓపెన్ చేయకూడదు. అధికారిక యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేయాలి. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ లాంటివి ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. సోషల్ మీడియాలో నకిలీ పేజీలను గుర్తించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా నెలలో ఒకసారి పాస్వర్డ్ను మార్చుకోవడం, ఎక్కువ భద్రత పెట్టుకోవాలి. డిజిటల్ ప్రపంచం మన చేతుల్లో ఉన్నా జాగ్రత్త లేకపోతే మన సమాచారమే ఇతరుల చేతుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ స్మార్ట్గా ఆలోచించి అప్రమత్తంగా ఉండాలి. ఒక్క చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు కొత్త పద్ధతులతో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో అలాంటి 5 ఘటనలు బయటపడ్డాయి. మొత్తం 16.31 లక్షలు దోచుకుంది సైబర్ గ్యాంగ్. మోసపోయిన వారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఒక వృద్ధుడికి యూనియన్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో ఓ లింక్ వచ్చింది. సాధారణ సమాచారమే అనుకుని క్లిక్ చేసిన ఆయనకు ఇది ఎంత పెద్ద ప్రమాదమో తెలియదు. ఆ లింక్తో ఆయన ఫోన్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్ళింది. ఆయన చేసే ప్రతి ఆన్లైన్ లావాదేవీపై నేరగాళ్లు నిఘా పెట్టారు. చివరకు అతని బ్యాంక్ ఖాతా నుంచి దశల వారీగా 10 లక్షలు ఖాళీ చేశారు. విషయం ఆలస్యంగా గ్రహించిన వృద్ధుడు పోలీసులను సంప్రదించాడు. మరొక కేసులో 62 ఏళ్ల వ్యక్తికి కోటాక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేరుతో ఏపీకే ఫైల్ లింకులు పంపారు. అది నమ్మిన ఆయన లింక్ని ఓపెన్ చేసి వివరాలు నమోదు చేస్తే 1,72,999 వెంటనే డెబిట్ అయినట్లు సందేశం రావడంతో షాక్ అయ్యాడు. ఫోన్ అప్పటికే హ్యాక్ అయిపోయిందని పోలీసులు గుర్తించారు. ఇంకో ఘటనలో 44 ఏళ్ల వ్యక్తికి ఆర్టీఏ ఎం పరివాహన్ యాప్ పేరుతో లింక్ పంపి ఫోన్ హ్యాక్ చేశారు. అతని ఖాతా నుంచి 2,24,875 హ్యాకర్లు దోచుకున్నారు. మరో కేసులో 38 ఏళ్ల వ్యక్తికి బీమా డియాక్టివేషన్ పేరుతో నకిలీ లింక్ పంపి 1,09,891 రూపాయలు ఖాళీ చేశారు. 5వ కేసులో 45 ఏళ్ల వ్యక్తిని ఇదే పద్ధతిలో మోసం చేసి 1,24,000 దోచుకున్నారు. ఒకే రోజు 5 కేసులు నమోదు కావడంతో సిటీ పోలీసులు దీన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ ప్రపంచంలో చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని ఈ ఘటనలు మరోసారి చూపించాయి.